ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా నీకు కొందరు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడి ఈ ఆధారకాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించారని నీకు వందనాలు తండ్రి. మొట్టమొదటిగా నీ కుమారుడు జయశాలి గారు మంచి విషయాలను మాకు అందించాడు. కుమారుడికి మంచి ఆరోగ్యమైన ఆశని ప్రసాదించండి. అలాగే నా ద్వారాగా నీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకుంటుండగా సమయోచితమైన జ్ఞానం దయచింది వింటున్న నీ పిల్లలు వారి యొక్క మనోన్నతం వెలిగించుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచివారిగా చూపించే ఈ సమాజానికి శ్రమ అనే ఒక పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఏం పాఠం? మంచివారిని చెడ్డవారిగా చూపిస్తున్నారు, చెడ్డవారిని మంచివారిగా చూపిస్తున్న ఈ సమాజానికి శ్రమ అనేది మనం వినబోతున్నాం. ఇంతకీ మంచివారు అంటే ఎవరు? మంచివారు అంటే ఎవరి జోలికి పోకుండా తాను సంపాదించిన దాంట్లో బ్రతుకుచు ఏ గొడవలు చేయకోకుండా నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటూ బతికేవాడు మంచివాడని ఈ లోకం చూపించడం మనకు తెలుసు. కానీ ప్రియమైన దేవుని వలరా దేవుని యొక్క ఆలోచన వేరు, లోకము యొక్క ఆలోచన వేరు. మంచివారు ఎవరంటే దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని కొరకు మారి దేవునిలో బ్రతుకుతూ పాపము తనకు అంటుకోకుండా మద్యానికి అలవాటు లేకోకుండా ఏమండి నీతిగా బ్రతికేవాడిని మంచివారు అని అంటారు బైబిల్ పరిభాషలో. అయితే ఇలాంటి మంచివారిని సమాజం ఒక చెడ్డవాడిగా చూపించడం మనకు తెలుసు. ఏమండి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చెడ్డవారంటే ఎవరంటే డ్రింక్ అలవాటు చేసుకోవడం, అంటే మద్యం అలవాటు చేసుకున్న వాళ్ళు, లేదా డ్రగ్స్ అలవాటు చేసుకోవడం, ఏమండి వ్యభిచారానికి అలవాటు పడటం, దొంగతనాన్ని అలవాటు పడడం, ఇలా చేసేవారిని సమాజం మంచివారుగా గుర్తిస్తారు. అందుకని ఒకసారి నీతిమంతులుగా బతుకుతాం మనము. ఏమండి ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదైనా ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు బలవంతం చేస్తుంటారు. నువ్వు తాగకపోతే వేస్ట్ నీకు ఈ జీవితం, ఒకసారి ఈ యొక్క డ్రింక్ తాగి చూడు, ఆ తర్వాత నీకే తెలుస్తుందని బలవంతం చేయటం కూడా మనం ఎన్నోసార్లు ఎదుర్కొన్నాం. అంటే ఈ సమాజం మంచివారిని చెడ్డవారిగా ఆలోచిస్తుంది, చెడ్డవారి ఏమో మంచివారు. నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసినా మంచివాడిగానే గుర్తిస్తుంది, వ్యభిచారం చేసినా పర్లేదులే అని ఒక గుర్తింపుని ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఏమంటుంది ఒకసారి మనం యెషయా గ్రంథము ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని వలన 5వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడి అనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకునే వారికి శ్రమ. చూసారండి, కీడు అనగా చెడ్డది, చెడ్డవారిగా ఉన్న వాళ్ళని మంచి వాళ్ళగా గుర్తింపిస్తున్నారు, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించు వాళ్ళకి శ్రమ అంటున్నాడు. ఏమంటే కీడంటే కీడంటే మనకు తెలుసు కదండి. ఒక మనిషి కీడు చేయటం, దొంగతనం కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, ఏమండి ఇలాంటివి ఏమైనా కానీ కీడుగా బైబిల్ పరిగణిస్తూ ఉంది. ఇలా కీడును మేలని, అంటే కీడు చేస్తే అది మేలని భావిస్తున్నారు, దొంగతనం చేస్తే అది మేలే అనుకుంటున్నారు, వ్యభిచారం చేస్తే మేలే అనుకుంటున్నారు. అదే కనుక దేవుని నమ్ముకొని నీతిగా బతికి వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, మద్యం అలవాటు లేకుండా నీతిగా బతికితే వాడిని మంచివాడిగా గుర్తించట్లేదు, సమాజం చెడ్డవాడిగా గుర్తిస్తుంది. అలా గుర్తించినప్పుడు నువ్వు బాధపడుతున్నావా?
మంచిగా బతుకుతున్న నిన్ను చూసి సమాజం తిడుతున్నా కానీ, నిన్ను హేళన చేస్తున్నా కానీ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సమాజం అలానే చూస్తూ ఉంటుంది. అలాంటి సమాజానికి దేవుడు శ్రమ కలగబోతుంది అంటున్నాడు. అంటూ కింద వెలుగు గురించి చెబుతున్నాడు. ఏమంటున్నావు? చీకటి వెలుగను, వెలుగు చీకటి అని ఎంచుకుంటున్నాడు. ఇంతకీ వెలుగు అంటే ఏమిటి? ఒకసారి వెలుగు గురించి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మన సొంత మాటలు ఇక్కడ మనం చెప్పకూడదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. వెలుగంటే ఏమిటో. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు చీకటి వచ్చింది. ఇక్కడ చీకటి అనగా మనకి నైటు కనపడుద్ది కండి. ఉదయం పూట అయితే తెల్లారి వెలుగు కనపడుద్ది. అదే సాయంత్రం అయిన తర్వాతకి ఒక 7 గంటల తర్వాతకి ఏమపడుద్ది? చీకటి. అలాంటి చీకటి గురించి చెబుతున్నాడా? కాదు. చీకటి అంటే సాతానుగాడి యొక్క అంధకారము. ఆ అంధకారంలో బతికేదే చీకటి అన్నాడు. చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకోకుండా నేను ఎడల నేను అతనిని తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు. అంటే వెలుగు అంటే యేసుక్రీస్తు. ఆ వెలుగులో నువ్వు బ్రతుకుతున్నావంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? చీకట్లో బతుకుతున్నావు అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని కూడా హేళన చేస్తూ ఇప్పుడున్న సమాజం మాట్లాడలేదండి. అది విధేయత పుస్తకం అని, యేసుక్రీస్తు మరి ఈ ఇండియా వాడు కాదని, ఇశ్రాయేల్ దేశానికి మాత్రమే పరిమితం అయ్యాడని, అవునా కదా? యేసుక్రీస్తు ఒక వెలుగు అయితే ఆ వెలుగులో నుంచి చీకట్లోకి అంటే లోకంలోనికి లాగుతున్నారు. ఇలా లోకంలోనికి లాగే వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని వల్ల మనము ఎంత నిందింపబడ్డా కానీ, మనల్ని ఎంత చెడ్డవారిగా చిత్రీకరించినా కానీ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. అందుకనే చాలామంది చూడండి, చెడ్డవారిగా చిత్రీకరించడానికి ఎన్నో వీడియోస్ రూపంలో చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో ప్రసన్న అన్నయ్యని కూడా ఒక చెడ్డవాడిగా చూపించడానికి ఎన్నో వీడియోలు తీశారండి. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, కనపడిద్ది. మంచిగా సమాజానికి వాక్యం చెబుతుంటే ఒక చెడ్డవాడిగా చిత్రీకరించి సమాజంలో చూపించడం మనకు కనపడుతుంది. అంటే మంచిగా వాళ్ళనేమో చెడ్డగా చూపిస్తుంది, చెడ్డవారినేమో మంచివాడిగా గుర్తింపు ఇస్తుంది. అలాంటి వారికి శ్రమ అని బైబిల్ చెబుతుంది. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయము చూద్దాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. 17వ అధ్యాయం 15వ వచనం. దుష్టులు చూసారండి, దుష్టులంట నిర్దోషులుగా కనపడుతున్నారంట. తీర్పు తీర్చువాడు నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును దేవునికి అసహ్యులుగా కనపడుతున్నారు. నిజంగా దుష్టులు అంటే ఎవరండి? దేవుని నమ్మని వారు, దేవుని దూషించేవారు, చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు. ఏమంటాడు అక్కడ? మరలా చదువుదాం. మరలా దుష్టులు నిర్దోషులని. చూసారండి, దుష్టులనేమో నిర్దోషులు అంటే ఏ తప్పు చేయలేదు అని చెబుతున్నారు. అవునా కదా? ఒక వ్యభిచారం చేయంగా పట్టుబడింది అనుకోండి, నేనేం తప్పు చేయలేదు, ఏం తప్పు చేయలేదని అంటున్నారా లేదా? అంటే దుష్టులుగా ఉన్న వాళ్ళు, పాపంలో బతుకుతున్న వాళ్ళు నిర్దోషులని తీర్పు ఇస్తున్నారు. నీతిమంతులు చూసారండి, నీతిమంతులేమో దోషులుగా తీర్పు తీరుస్తున్నారు. ఒక విషయంలో, ఒక ఆయన విషయంలో నిర్దోషిగా కనపడుతున్నారు, ఆయన్ని దోషిగా నిలబెట్టారు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. నిజంగా ఆయన నిర్దోషి అండి. ఏ పాపము చెయ్యని వాడిగా కనపడుతున్న యేసుక్రీస్తుని దోషిగా చేశారా లేదా? అంటే ఈ సమాజం మంచివాడిని చెడ్డవాడిగాను, చెడ్డవారిని మంచివారిగాను ఈ సమాజం గుర్తించడం మనకు తెలుసు. కాబట్టి అలాంటి వారి విషయంలో మనం బాధపడవలసిన అవసరం లేదండి. మంచివాడిని
ఎప్పుడు కూడా వీడు మంచోడని అనరు, చెడ్డవాడిగానే గుర్తిస్తుంది. చెడ్డవాడిని ఎప్పుడు వీడు చెడ్డోడు అంటూ మంచోడే అంటుంది. కాబట్టి వాళ్ళిచ్చే పేరు కోసం కాదు మనం బతకవలసింది, దేవుని కొరకు. దేవుడే మన హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు మన మనస్సును చూస్తున్నాడు, మన ఆలోచన చూస్తున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు. కాబట్టి దేవుడికి నచ్చిన విధంగా నీతిని అనుసరించి బతకలే కానీ పాపాన్ని ఆశ్రయించి భూమి మీద బ్రతకూడదండి. అదే చెబుతున్నాడు, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులను తీర్పు తీర్చువాడు, వీళ్ళిద్దరు దేవునికి హేయముగా అసహ్యముగా కనబడుతున్నారు. అసహ్యంగా కనపడుతున్నారా లేదండి? ఇప్పుడు దేవుని నమ్ముకొని బతుకుతున్న మనల్ని దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు మనల్ని అసహించుకుంటున్నారా లేదండి? మనల్ని తిడుతున్నారా లేదా? మనల్ని చెడ్డవారిగా చిత్రీకరిస్తున్నారా లేదా? అలాంటప్పుడు దేవుడు వాళ్ళని చూసి ఏమనుకుంటున్నాడు? అసహించుకుంటున్నాడు. నా బిడ్డలుగా బతుకుతున్న వాళ్ళని చూసి మీరు హేళన చేస్తున్నారే, వాళ్ళని చెడ్డవారిగా చిత్రీకరిస్తున్నారే, మీరు నాకు హేయమురా, మీరు నాకు నచ్చలేదు అని దేవుడు అనుకుంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనల్ని చెడ్డవారిగా చూపిస్తున్న ఈ సమాజానికి మనం భయపడవలసిన అవసరం లేదు. నువ్వు మంచిగా బతకాలనుకుంటున్నావుగా, నీతిని అనుసరించి బతుకుతున్నావు కదా, ఏ పాపం అంటకుండా బతుకుతున్నావు. కాబట్టి అదే విధంగా భూమి మీద నీ జీవితాన్ని దేవుని కొరకు కంటిన్యూ చేసుకుంటూ మనం బతకాలండి. చూడండి, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారంట. ఏమండి, మనకి అప్పుడప్పుడు ఆయాసం వస్తుంది. ఎప్పుడు వస్తుందండి? ఎక్కువ పని చేసినప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ రన్నింగ్ చేసినప్పుడు కానీ, ఎక్కువగా తిన్నప్పుడు కూడా ఆయాస పడిపోతాం లేదా? అంటే దేవునికి మనుషులు ఏ విధంగా ఆయాస పెడుతున్నారంట? చదువు. మాటల చేత. చూసారండి, మనుషులు మాట్లాడే మాటల చేత దేవునికి ఆయాస పెడుతున్నారంట. ఇంకేమంటున్నాడు? దేని చేత ఆయనను దేని చేత మేము దేవుని ఆయాస పెట్టాము? మీరు అడుగుతున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారుగా చూపిస్తున్నారండి. ప్రియమైన దేవుని వల్లరా దేవునికి ఆయాస పెట్టించే ఎన్నో పనులు మనుషులు చేస్తున్నారు. దేవుడి దృష్టికి వీళ్ళు మంచోళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నారు సమాజం. కానీ ప్రియమైన దేవుని వల్లరా నీతిగా బ్రతికే వాళ్ళనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, నీతిగా బ్రతికే వారినే దేవుడు ఇష్టపడతాడు. అలా నీతిగా బ్రతికే వాళ్ళనే సమాజం నిందిస్తుంది, తిడుతుంది. ఏమండి, ఇంకేం చేస్తుందో చూడండి ఒకసారి. అదే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. మలాకీ గ్రంథము 3:15 చూడండి ఒకసారి. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకుంటున్నారు. గర్విష్ఠులు అంటే గర్వంతో బతుకుతున్న వాళ్ళని చూసి దేవుడు ఏమంటున్నాడు? మళ్ళా చదువు. గర్విష్ఠులు వాళ్ళు ధన్యులుగా అంటే మంచివారిగా బతుకుతున్నారు అనుకుంటున్నారు మనం. ఏమండి, దేవుని నమ్ముకున్న మనం కూడా ఒకసారి గర్విష్ఠులుగా బతుకుతున్న వాళ్ళని చూసి వీళ్ళు నిజంగా ధన్యులురా, వీళ్ళు మంచి ప్రదేశంలో బతుకుతున్నారు, మంచి డబ్బు ఉంది, మంచి అధికారం ఉంది, మంచి బలం ఉంది అని మనం అనుకుంటున్నామా? అలా అనుకుంటున్నాం అనే కాబట్టే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? గర్విష్ఠులు ధన్యులు అనుకుని చదువు, మరలా చదువు. యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకుంటున్నారే. వాళ్ళకి సంరక్షణ కలుగుతుంది, వాళ్ళకి మంచిన రక్షణ కలుగుతుంది, వారు క్షేమంగా భూమి మీద బతుకుతున్నారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవెక్కి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన నామమును స్మరించుచు స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడిందండి. దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో, దేవుని మాటల గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వారి యొక్క మాటలను దేవుడు వింటాడే తప్ప చెడ్డవారిని కానీ, గర్విష్ఠులు కానీ, దేవునికి వ్యతిరేకంగా మారిపోయి బతుకుతున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడండి. కాబట్టి ఏమంటాడు ఇక్కడ, మరలా చదువు ఒకసారి, మళ్ళొక్కసారి చదువుదండి 15 వచనంలో. గర్విష్ఠులు చూసారండి, గర్విష్ఠులను ధన్యులవుతారని. యెహోవాని శోధించడం అంటే దేవుడు ఎక్కడున్నాడు అని శోధించట్లేదండి. నువ్వు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే ఎందుకు కనపడవని శోధించేవాళ్ళు లేరా అంటే, అలా శోధించేవారు దుర్మార్గులు వర్ధిల్లుదురని, వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకుంటున్నారు. వారు వర్ధిల్లుతున్నారే, వాళ్ళు క్షేమంగా ఉంటున్నారే అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ క్షేమం ఏమీ ఉండదు అంటున్నాడు దేవుడు. కాబట్టి మరొక మాట చూద్దాం ఈ సమయంలో. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనంలో అక్కడే ఉంటుంది చూడండి. 24. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలంట శపిస్తారని. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానికి ప్రజలంట శపిస్తారంట. ఏమండి, నిజంగా ఆ కాలంలో, ఏ కాలంలో ఈ మాట చెప్తుందంటే ఇశ్రాయేలు కాలంలో ఏమంటారు, నీ యందు దోషమే లేదని దుష్టునితో, ఒక దుష్టుడు ఉండదు కదా, ఆ దుష్టుని చూసి నీ యందు దోషమేమీ లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఏ పాపం చేయలేదని చెప్పుతున్న ఈ ప్రజలకి ఏం కలిగిద్దంట, శపించబడుతున్నారంట, శపిస్తున్నారంటుండు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును అంటాడు. ఏమంటే నిజంగా మేలు చేస్తూ భూమి మీద దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న నిన్ను చెడ్డవారిగానే గుర్తిస్తారు. అలా గుర్తిస్తున్నారని బాధపడాల్సిన పని లేదు, అలా గుర్తిస్తున్నారని దేవునికి దూరం కావాల్సిన అవసరం లేదండి. మనుషులకు కావాల్సింది చెడ్డ పనులు చేసుకుంటూ భూమి మీద బతికితే అప్పుడు నిన్ను గుర్తిస్తుంది. కానీ మంచిగా బతికితే, ఏమండి ఇప్పుడు దేవుని నమ్ముకునే కదండి మంచి పనులు చేసేది. ఏమిటి ఆ మంచి పనులు? అన్నదానం చేయటం కానీ, వస్త్రదానం చేయటం కానీ, వైద్య దానం చేయటం కానీ, ఇలా చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారండి, చెడ్డగా చిత్రీకరిస్తున్నారు లేదా, మీ మతాన్ని మాకు అంటిస్తున్నారని, మీ మతంలో కలుపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారని చెడ్డగా చిత్రీకరిస్తున్నారు లేదా. అలాంటి వారి వలన మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే ఈ సమాజం మేలు చేసేవారిని సహించుకోలేదు కాబట్టి అలాగా చెడ్డవారిగా గుర్తిస్తుంది. చూడండి మరొక మాట చూద్దాం ఈ సమయంలో. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఒక మాటను చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. ఏమండి ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని మాటలు మనకు అర్థమయ్యి ఉంటాయి. ఇక్కడ చూద్దాం. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని ఆ జనుల సంరక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకుగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమేనని వారు ఎలిజబెతునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని నాబోతు
సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి. ఏమండి ఇక్కడ సందర్భం అంతా మనకి తెలుసు కదండి. నాబోతుకి తన పిత్రార్జం యొక్క ఆస్తి, అదే స్థలం ఉందండి. ఒక తోట ఉంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటను కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరైనా? యెజెబెలు భర్త, అతడే రాజు. ఇతడు నీతిమంతుడు కదండి. ఎవరు? నాబోతు. నీతిమంతుడు, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికే ఇతని యొక్క స్థలాన్ని కబ్జా చేయాలని, ఆక్రమించాలని ఆలోచన కలిగిన ఈ ఏమండి రాజు ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేసిందంటే ఇంటికి పోయి ఏమండి భార్యతో మాట్లాడలేదంట, భోజనం పెట్టినా తినట్లేదంట, ఏమండి మంచం మీద పడుకొని అలిగి, ఏమండి ఆడవాళ్ళు కనుక ఎట్టయితే అలుగుతారో అలా అలిగి ఉన్నాడంట. అప్పుడు భార్య అంటుంది, ఏమండి ఏంటి మీరు అలిగారు, ఏం జరిగింది అని అడిగినప్పుడు ఇట్లా సంగతి అని చెప్పినప్పుడు అప్పుడు ఇక్కడ జరుగుతున్న మాటలు ఏమండి పనికి మాలిన ఒక ఇద్దరిని, ఏమండి పనికి మాలిన వాళ్ళు అంటే దేవుని నమ్మని వారు, దేవుని కొరకు బ్రతకని వారు, ఏమండి పాపాలు చేస్తూ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళని ఒక ఇద్దరిని ఎన్నుకొని ఏమండి ప్రజలందరి ముందట్లో, ఏమండి ప్రజలందరి ముందుకు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అప్పుడు చెబుతున్నారు, నాబోతు మంచివాడు కాదు, దేవుణ్ణి దూషించాడు, అలాగనే రాజును కూడా దూషించాడు, కాబట్టి ఇతన్ని చంపేయాలని ఏమని ఒక కుట్ర ఆలోచన చేశారండి. ఆ ఆలోచన ఇప్పుడు దాకా మనం చదివాం. అంటే మంచివాడిని ఈ సమాజం బతకనిస్తుందా? బతకనేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని నీతిగా బతికితే నిన్ను చంపేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారిని కూడా చూడండి, నీతిగా బతికాడు, ఏ పాపము చెయ్యని వాడిగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తుని చంపేశారు. అలాగనే అపోస్తులైన పౌలు గారిని కూడా ఏం చేశారు? చంపేశారు. అలాగనే యాకోబు గారిని కూడా ఖడ్గంతో చంపేశారు. యోహాను గారిని కూడా ఖడ్గంతో చంపేయడం మనం చూస్తున్నాం. అంటే మంచి వారిని సమాజం సహించలేదు, మంచి వారిని త్వరగా ఈ భూమి మించి పంపించడానికే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనము భూమి మీద మనుషులకు భయపడి మంచి చేయటం మానేయొద్దు. భూమి మీద ఉన్న మనుషులకు దడిసి దేవుని విడిచిపెట్టకూడదు. ఏమండి వాళ్ళేదో చెడ్డవారిగా గుర్తిస్తున్నారని, చెడ్డవారికి ఏదో అంటున్నారని మనం బాధపడాల్సిన పని లేదు. మన మంచి అంతటిని గుర్తించేది ఎవరు? దేవుడు గుర్తించాలి. నీవు మంచివాడవి, నువ్వు మేలు చేస్తున్నావు ఏమని అని దేవుడు అనుకోవాలి, కానీ మనుషులు అనుకోవాలని చేయొద్దండి. ఏమండి మరొక మాట చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము. యేసుక్రీస్తు గారి గురించి ఇక్కడ మనకి కొన్ని మాటలు కనపడతాయండి. లూకా సువార్త 23వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయము 18 నుంచి 25 వరకు. 18వ వచనం నుంచి చూద్దాం. ఏమంటే ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడ్డాడు. ఎవరాడు? బరబ్బా. బరబ్బా హత్య చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, బందిపోటు దొంగ, దేవుని నమ్మినవాడు కాదు, దేవునికి వ్యతిరేకంగా బతుకుతూ ఎన్నో పాపాలు చేసే వీడేమో కావాలంట. చూసారండి, వాడు చెడ్డోడు కాబట్టి సమాజానికి కావాలి, మంచోడేమో సమాజానికి వద్దు. ఇక్కడ అదే జరుగుతుంది సందర్భం. నెక్స్ట్ చదువు 20వ వచనం. పిలాతు యేసుని విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయమని అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేశాను, ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదనను గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారేక పట్టుగా పెద్ద కేక వేసి వీనిని సిలువమేయమని అడగగా వారి కేకలే గెలిచి. చూసారండి, చెడ్డవారిని
కావాలని కోరుకుంటుంది సమాజం, మంచివాడిని వద్దనుకుంటుంది. ఏమంటే యేసుక్రీస్తు మంచి చేసిండా చెడు చేసిండు అండి సమాజానికి? మంచిగా చేసిండు. ఏమండి వాళ్ళు రోగాలు తీసిండు. ఏమండి వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేసిండు. ఏమండి వారి యొక్క హృదయంలో ఉన్న పాపాలను తొలగించిండు. ఇలా తొలగించి ఎన్ని మంచి విషయాలు చేస్తే ఆయన వద్దంట. దొంగతనం చేసేవాడు, నరహత్య చేసేవాడు, వాళ్ళని దోచుకునేవాడే కావాలంట ఈ సమాజానికి. నిజంగా ఈరోజున్న సమాజం కూడా చూడండి, క్రైస్తవులని మనల్ని ఏమనుకుంటుంది, విదేశీ వాళ్ళు వీళ్ళు మాకొద్దు అని అంటుంది. అంటే నువ్వు మంచి చేస్తే వద్దు, నువ్వు చెడు చేస్తే కావాలి. అవునా కదండి? నరహత్య చేయి నువ్వు కావాలి, దొంగతనం చేయి నువ్వు కావాలి. అదే ఇవన్నీ చేయకుండా మంచిగా బతికితే నువ్వు వద్దు, మాకు ఇది విదేశీ మతం మాకొద్దు, నువ్వు కావాల్సింది మంచిగా కాదు, చెడు చేసుకుంటూ భూమి మీద బతికే నువ్వు కావాలి అని ఈ సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని వలన మనం సమాజం ఏదో మంచివాడు అంటుందనో లేదా చెడ్డవాడు అంటుందనో దేవునికి దూరం కావాల్సిన అవసరం లేదు. మనుషులు చూస్తున్నారని మంచి చేయాల్సింది కాదు, దేవుడు చూస్తున్నాడని మంచి చేస్తూ మరి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ పిల్లలకు కొన్ని మాటలు తెలియజేశాను. నిజంగా తండ్రి, క్రైస్తవులు అనబడుతున్న మమ్మలను చెడ్డవారిగా ఈ లోకం చూపిస్తుంది, చెడ్డవారినేమో మంచివారిగా చూపిస్తుంది. అలాంటి వారి గురించి మీరు ఎన్నో మాటలు మేము నేర్చుకున్నాము, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమాజం మమ్మల్ని చెడ్డవారిగా గుర్తించినా కానీ మేము మాత్రం మంచి చేస్తూ నీతిగా బతుకుతూ మీరున్న లోకాన్ని చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఇదిగో నన్ను నీ పిల్లలు ఈ మాటలు విన్నారు, జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.